ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం నమో వీరబ్రహ్మని. గురు పౌర్ణమి సందర్భంగా భక్తులకు, శిష్యులకు జగద్గురు శ్రీ మధ్విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి దివ్య ఆశీస్సులు. గురువులను, పెద్దలను పూజించే రోజును గురు పౌర్ణమిగా పిలుస్తారు. హిందువులు ప్రతి సంవత్సరం ఆషాఢ శుద్ధ పౌర్ణమి రోజున గురు పౌర్ణమి జరుపుకుంటారు. ఈరోజు గురు పూజోత్సవం జరిపి గురువులకు కానుకలు, బహుమతులు సమర్పించి వారిని సత్కరించి వారి ఆశీర్వాదం తీసుకుంటారు. గురు పౌర్ణమిని వ్యాస పౌర్ణిమ అని కూడా అంటారు. ఎందువలనంటే వ్యాస మహాముని జన్మదినం కాబట్టి ఈ రోజుకు అంతటి ప్రాధాన్యతను సంతరించుకుంది. గురువు అనగా ఆధ్యాత్మిక జ్ఞానాన్ని, జీవన మార్గాన్ని బోధించేవాడు. అజ్ఞానాంధకారమును తొలగించి విజ్ఞాన జ్యోతులను వెలిగించేవారు గురువు. హిందూ మతంలో గురువును భగవంతునికి, భక్తునికి అనుసంధానకర్తగా భావిస్తున్నారు. వేదవ్యాసుని పూర్వనామము కృష్ణ ద్వైపాయనుడు. వేదకాలపు సంస్కృతినంతా 4 వేదాల్లో ఆయన సంకలనం చేసిన తర్వాత ఆయనను వేదవ్యాసుడిగా పిలవడం ప్రారంభించారు. ఈ పర్వదినం సందర్భంగా ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. కావున భక్తులెల్లరూ విచ్చేసి ఈ పూజా కార్యక్రమంలో పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదములు స్వీకరించి భూత, భవిష్యత్, వర్తమాన కాలజ్ఞాన సృష్టికర్త జగద్గురు శ్రీ మధ్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి కృపకు పాత్రుడు కాగలరని కోరుచున్నాము. శతమానం భవతి శతాయుః పురుష సతేంద్రాయుష్యేంద్రియే ప్రతిష్టతే. స్వస్తి.